In the practical application client of tondra mass నీకు transfer ఎందుకే? operation, the fields are always in motion, even in batch process. ఇంకా ఎంతసేపు So what we నా do వల్ల not కాదు, have stagnant వెళ్ళిపోదాం పదా. నచ్చకపోతే మధ్యలో వదిలేసి వెళ్ళడానికి ఇదేం సినిమా కాదు, క్లాస్. More frequently, అయితే ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? కాసేపు మాట్లాడకుండా ఉండు. solid surface, various free velocities, there'll be the reason which is in laminar. The class will be extended for 1 more hour. లాస్ట్ బాస్కెట్ వేసినప్పుడు ఆడు మొహాలు చూడాలి రా. అరే నాకు టైం అయింది, వెళ్ళొస్తాను రా. రే ఈడు ఎక్కడికా? ఇంకెక్కడికి? మీరైన కలబెట్టడానికి. I really had a great time. Okay then, bye. మీరా, Huh? you're the most beautiful woman I have ever seen. Prof ఏమన్నాడు? ఏమంటాడు యాజ్ యూజువల్. కాఫీ?
కాసేపు ఇలాగే టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా లవ్ లో పడిపోతాను. నేను ఆల్రెడీ పడిపోయా. ఆ ఏంట్రా ఎక్కడికి? యూ గెట్ అవుట్. వాట్? బయటికి పొమ్మంటుంటే ఎదవా. ఏడ్సేవలే. ఏంట్రా అంత సీక్రెట్ మ్యాటరా? రాధ నాకు ప్రపోజ్ చేసిందే. ఓ కంగ్రాట్స్. అయితే ఈవినింగ్ పార్టీయా? నేను జోక్. అదేంట్రా, అందుకే కదా నువ్వు ఇన్నాళ్ళు దాని వెనకాల తిరిగావు. కరెక్టే, కనుక ప్రపోజ్ చేసిందే. అయితే అంటే ఇప్పుడు అదే నాకు ప్రపోజ్ చేసిందంటే దానికన్నా బాగున్నా ఇంకా గట్టిగా ట్రేస్ పడిపోద్ది కదా. సో యూ థింక్ యూ డిజర్వ్ బెటర్. మరి ఎందుకురా దాని వెనకాల పడ్డావు? పడిపోద్దని తెలియదు కదా. am I interrupting you? నో, రేపు మార్నింగ్ ప్రాక్టీస్ ఎన్నింటికి? రేపు మార్నింగ్ 9 o'clock. ఓకే దెన్, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. అయితే మరి రాజ్ సంగతి ఏంటి? రాత్రి పక్కన పెట్టి ఇందాకెళ్ళింది ఎవరు? తన మొన్నే ట్రాన్స్ఫర్ వచ్చింది. అవునా? మనం క్లాస్ లో ఉండంగా, అందుకే తెలియదు. అండ్ తన బాస్కెట్బాల్ ప్లేయర్, నా టీమే. అవునా? అయితే తెలుసా? పరిచయం చేయవే ప్లీజ్. నో వే. ప్లీజ్ ఒక్కసారి. అయినా ఎంత మంది కన్నా లైన్ వేస్తావురా? ఈ క్యాంపస్ లో లైన్ అయింది మా ఇద్దరికే. మాకు కూడా వేస్తే తప్పనే. జోక్ ఆఫ్ ద మిలీనియం. మీకు ట్రై చేయడం కన్నా లైఫ్ లో బ్రహ్మచారిలో ఉండడం బెటర్. మాకేం తక్కువ? తక్కువ కదమ్మా, కొవ్వే కొంచెం ఎక్కువ. బాడీలో కదమ్మా, బ్రెయిన్ లో. అది తట్టుకునే ఎవరు కాదులే కానీ పని చూసుకోండి. ప్లీజే అరవకండి. ఆ అమ్మాయి మ్యాట్లో హెల్ప్ చేయండి, మీకు మంచి ట్రీట్ ఇస్తా. కనీసం మీరైనా హెల్ప్ చేయండి రా. మాకు అంతా దూలా లేదు. ఫోన్ నెంబర్. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ కనపడలేదు. ఒకసారి మీ ఫోన్ ఇస్తే కాల్ చేసుకుంటాను. నా ఫోన్ తీసుకోరా. హలో, నీ దగ్గర ఉందా? సరే సరే బాయ్, థ్యాంక్ యూ. నేను డిసైడ్ అయ్యారా? సంజనైటిస్. సో మొత్తానికి సంజన అన్నమాట. మరి ఎప్పుడు చెప్తున్నావు? చెప్తాలే, మంచి టైం చూసి. ఏ తెలుసా, సత్య పెళ్లి ఫిక్స్ అయింది. నెక్స్ట్ వీకే ఎంగేజ్మెంట్. పెళ్లి కొడుకు ఎవడు? మన ఫిజిక్స్ ప్రొఫెసరా? ఏడ్చావులే, అబ్బాయి చాలా మంచోడు. అండ్ హీస్ గుడ్ లుకింగ్. సీరియస్? అఫ్ కోర్స్ ఐ యామ్. ఏంటా ఏదో డౌట్? ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హే కంగ్రాట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వెళ్దామా? నువ్వు పెళ్లిపోవనే తర్వాత
రే నా స్కూటీ తెలియదు, నన్ను డ్రాప్ చేయి. నాకు వర్క్ ఉంది, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో. ఏం వర్క్? అందరు వెళ్ళిపోయారు. అవునందని చెప్పా కదా, అదే I ఏం said పని? just go. నువ్వులేని క్షణం కలగా మిగిలేనే నేస్తం. నువ్వులేని క్షణం కలగా మిగిలేనే నేస్తం. నీతోటి జరగడం నీ కోరే తరుణం నీలాగా మేఘం నీ మేని రూపం నా కళ్ళల్లోనా నీ రూపే ఫాస్ట్ గా తొక్కు. నా నువ్వు తొక్కవే, నువ్వు తొక్కు. నీతో గడిపేటి జీవితం నేను మరచిన క్షణం నిలిచేనా నా ప్రాణం. నేను మరచిన క్షణం నిలిచేనా నా ప్రాణం. నువ్వు లేని క్షణం కలగా మిగిలేనే నేస్తం. నువ్వు లేని క్షణం కలగా మిగిలేనే నేస్తం. నీతోటి జరగడం నీ కోరే తరుణం నీలాలా మేఘం నీ మేని రూపం నా కళ్ళల్లోనా నీ రూపే నిత్యం నా ప్రతి స్వప్నం నీతో గడిపేటి జీవితం నేను మరచిన క్షణం నిలిచేనా నా ప్రాణం. నేను మరచిన క్షణం నువ్వు నా లైఫ్ లో ఉంటే ఇంకేం అవసరం లేదు. నాతో లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోతావా? ఇలానే ఉండిపోతావా? ఇలానే ఉండిపోతావా? ఇలానే ఉండిపోతావా? దాంట్లో సోడా కలపలేదురా. మంతక్తి ప్రేమించిన మరి మర్చిపోవచ్చారా? ఎవర్రా? సత్య. ఏంటి మన సత్యానా? మరి ప్రాబ్లం ఏంట్రా? దానికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. సర్లే ఇంకో గ్లాస్ తెచ్చుకో. ఇప్పుడు చెప్పరా. ఇప్పటి వరకు అమ్మాయి బాగుంటే పడేయాలనిపించదురా, కానీ ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. కానీ అది ఇంకేంటో పెళ్లి చేసుకుంటుందంటే ఏడుపు వచ్చేస్తుందిరా. ఏం చేయాలంటే ఇదేంటో తెలుసా? రిస్కీ. దీని వెనకాల కథ ఏంటో తెలుసా? తన పేరు ప్రియా. రోజు తన కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉండేవాడిని. నేనేమో రోజు తన్ని చూడటం, తనేమో చూసి చూడనట్టు ఆడడానికి.
మ్యారేజ్ ఫిక్స్ అయిందట కదా? కంగ్రాట్స్. నేను ఆ రోజు అమ్మాయికి ప్రపోజ్ చేసిన రోజు నేను చేసిన తప్పే నువ్వు చేయకు. వెళ్ళి సత్యకి ప్రపోజ్ చేయి. నువ్వు ఏమన్నా చేయరా, అక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాస్ మాత్రం పర్మనెంట్ అవ్వకుండా చూసుకో. ఓకేనా? అనయ్య లవ్ యూ రా. నాకు కాదురా, వెళ్ళి సత్యకి ప్రపోజ్ చేయి. ఏంటి సారీ ఏమైనా స్పెషలా? ఏం లేదు, ఐ జస్ట్ వాంట్ గెట్ యూస్డ్ టు ఇట్. పెళ్లి కదా. గాడ్, నువ్వు కూడా బాగానే రెడీ అయ్యావు. ఎవరైనా కొత్త అమ్మాయిని పడేయాలా? యాక్చువల్లీ పాతమ్మాయి, కానీ పడడమే కొంచెం కష్టం. మరి ఏం చెప్పి పడేస్తావు? సంజన ఐ లవ్ యూ. నాకు ఒక అమ్మాయిని పడకూడదని తెలుసు, వదిలించుకోవడం తెలుసు, కానీ ప్రేమించడం ఎప్పుడే నేర్చుకుంటున్నారా? ఓ, దట్స్ అ గ్రేట్ స్టార్ట్. బాగుందిరా. సో ఇక్కడ నేర్చుకొని అక్కడికి ఇంకో అమ్మాయిని పడేస్తాం అనమాట. కొత్త కాన్సెప్టే. అబ్బా, నువ్వు మాటి మాటికి ఇంకొక అమ్మాయి అనకే నాకే చిరాకేస్తుంది. నేను నిజంగా లవ్ చేస్తున్నారా? అవునా? మరి స్టార్టింగ్ ఏంట్రా? సంజన ఐ లవ్ యూ అన్నా. సంజన ఐ లవ్ యూ. ఈ టైంలో పేరు కన్ఫ్యూజన్ అంటే ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిలు కదా, కన్ఫ్యూజన్ వచ్చి నీకు శాంపిల్ కన్నా సిగ్గులేదు. సత్య 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 ఒక నిమిషం ఆగు. సత్య, ఇప్పుడు నీ మైండ్ లో ఏదో డౌట్ రన్ అవుతుంది కదా, నాకన్నా వయసు కొద్దిగా బాగుంటుంది, దానికి ఎందుకు ట్రై చేయలేదని? దానికి మాత్రం నా దగ్గర ఆన్సర్ లేదురా. ఇక్కడున్న ప్రేమ ఇక్కడ వరకు రావడానికి ఇన్నేళ్ళు పట్టింది. అప్పుడు కానీ నాకు తెలియలేదు నేనంటే నువ్వు నేను అని. యూ కంప్లీట్ మీ. నువ్వు నాతో ఉంటే నాకు ఇంకేం అక్కర్లేదు. నాతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతావా? ఇష్టం లేకపోతే లేదని చెప్పొచ్చు కదా, ఇలా కొడతావేంటి? నేను కొట్టింది నువ్వు ప్రపోజ్ చేసినందుకు కాదు, ఇంత లేట్ గా ప్రపోజ్ చేసినందుకు. ఈవెన్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు రా. ఒక్క నిమిషం ఆగు. ఇందాక నీకు అవే అదే నిజం ఇక్కడ నీకు కలగా నిజమే ఏంటంటే సింపుల్ గా ఒప్పేసుకున్నావా? అంతేనా? ఇంత సింపుల్ గా ఒప్పుకుంటా తెలిస్తే ఎప్పుడో ప్రపోజ్ చేస్తాను కదా. నీకు ఒక విషయం చెప్పనా? ఒక్కటేంటి ఎన్నైనా చెప్పు. నాకు అసలు మ్యారేజే ఫిక్స్ అవ్వలేదు. అవునా? నీకు ఇలాంటి షాక్ ఇస్తే గానీ ప్రపోజ్ చేయమని తెలిసే ఇలా జోక్ ఇచ్చా. అవునా? అది విషయం మన వాళ్ళందరికీ తెలుసా? నేను ఇప్పటిదాకా ఏ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పలేదు తెలుసా? నిజమా? అంటే ఇప్పటిదాకా టైం రాలేదనుకో. ఆ టైం వచ్చినప్పుడు కూడా ఎవరో అమ్మాయి పేరు చెప్తావు. అబ్బా వదిలేమన్నానా? నేను వదిలేసా, నువ్వు నన్ను వదిలేకుండా ఉంటే చాలు. సారీ చెప్పా కదా. అయ్యో అమ్మా, ఇప్పటికీ ఒకసారి పెళ్లి క్యాన్సిల్ అయింది చాలు. నాకు ఇంకా నువ్వు ఎలాంటి సంబంధాలు చూడొద్దు. అప్పుడు నాకు ఇష్టం లేకపోయినా మీకోసం ఒప్పుకున్నాను. ఇక నన్ను ఫోర్స్ చేయొద్దు ప్లీజ్. బాయ్, వదిలే. ఐ లవ్ యూ.